హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే పక్కా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు. మనం ఏ వంటలు చేసినా అమ్మమ్మల కాలం నాటివి కానీ లేదంటే పల్లెటూరు స్టైల్లో చేస్తే ఆ టేస్టే వేరు. ఇక నాన్ వెజ్ వంటలు చెప్పనవసరమే లేదు. అందులోనూ నాటుకోడి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రాయలసీమ ఫేమస్ నాటుకోడి పులుసు రాగి ముద్దలకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తినేశారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా పక్కా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసును ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా 1 కేజీ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను. ఈ నాటుకోడి ముక్కలన్నిటినీ కూడా శుభ్రంగా 3-4 సార్లు ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల పులుసు అనేది నీచు వాసన లేకుండా ఉంటుందండి. ఇలా వాష్ చేసుకున్న ఈ ముక్కల్లోకి రుచి తగినంత రాళ్ళ ఉప్పుని వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేసుకోవడం వల్ల నాటుకోడి పులుసు రుచి అనేది ఇంకా పెరుగుతుందండి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి. నాటుకోడి పులుసు కాస్త ఘాటుగా కారంగా ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కారం తక్కువగా తినేటట్టు ఉంటే కారం అనేది తగ్గించుకొని వేసుకోండి. లేదంటే కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మరి కాస్త కారం తగిలించుకొని వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం మసాలాలు ప్రిపేర్ చేసేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలాని చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మిరియాలని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రను, తర్వాత 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా వేయించుకున్నాక పూర్తిగా చల్లారబెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఒక 2 ఇంచుల అల్లం ముక్కల్ని, ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని, ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఒక గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ మసాలాలన్నీ కూడా గుండు కింద కానీ లేదంటే రోట్లో కానీ రుబ్బుకునే వాళ్ళండి. మీరు కావాలంటే రోట్లో అయినా కూడా రుబ్బుకోవచ్చు. స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా నాటుకోడి పులుసులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. గుప్పడు కరివేపాకుని వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త దూరగా అయ్యేంతవరకు వేయించాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేయించుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ముక్కలన్నీ ఉడికించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ముక్కలు అనేది 40% ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ నాటుకోడి పులుసుని కుండలో చేసేవాళ్ళండి, కట్టెల పొయ్యి మీద. చాలా టేస్టీగా ఉండేది. ఇలాగా 40% ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ ముక్కల్లో నుంచి కూడా వాటర్ కూడా రిలీజ్ అయ్యి చూడండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోండి. ఎప్పుడు కూడా నాటుకోడి పులుసు అనేది కాస్త నీళ్ళగానే ఉండాలండి, చిక్కగా అస్సలు ఉండకూడదు. నేనైతే 1.5 లీటర్ వరకు నీళ్లు పోస్తున్నానండి. ఈ చికెన్ అనేది ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేనైతే కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే వేస్తున్నాను. చిక్కగా అస్సలు బాగుండదండి నాటుకోడి పులుసు అనేది, ఇలా పల్చగానే ఉండాలి. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలకంతా కర్రీ అనేది ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకున్నాక చివరిగా కొద్దిగా కొత్తిమీరను కలుపుకుంటే చాలా టేస్టీ అయిన పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళైతే ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడైతే కనుక రైస్లోకి తిన్నాను. నైట్కి రాగి ముద్ద చేసి అందులోకి ఇది వేసుకొని తింటే అబ్బా చెప్పడానికైతే మాటలు లేవండి, తినడమే ఇక, అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీకు నచ్చింది అనుకోండి, మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.